హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కన్నడలో రీసెంట్గా రిలీజ్ అయిన బ్లింక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మన లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఎవరో ఒక తెలియని వ్యక్తి తన కారును ఒక బ్రిడ్జి మీద వదిలేసి బ్రిడ్జి కింద ఉన్న రివర్లో దూకి చనిపోతాడు. ఇదంతా జరుగుతోంది 2001లో. ఇక్కడ స్టోరీ 2021లో బెంగళూరులో స్టార్ట్ అవుతుంది. అపూర్వ, తనే మన హీరో. తను ఎంఏ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ తను ఈ విషయం వాళ్ళ అమ్మ దగ్గర దాచి బెంగళూరులో దొరికిన పని చేసుకుంటూ తన లవర్ స్వప్న మీద ఆధారపడుతూ ఉంటాడు. స్వప్నకి అపూర్వ అంటే చాలా ఇష్టం. అందుకే తనకి వీలైనంత వరకు అపూర్వకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్వప్న ఒక మంచి జాబ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ తనకి డ్రామాస్ అంటే చాలా ఇష్టం. అందుకు ఒక థియేటర్ గ్రూప్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. అపూర్వ కూడా ఆ థియేటర్ గ్రూప్లో ఒక మెంబర్. ఈ థియేటర్ గ్రూప్ వాళ్ళు చేసే డ్రామా పేరు ఏమి అంటే ఈడపస్ రెక్స్. అది ఒక గ్రీక్ మైథాలజీ. అపూర్వకి లైఫ్ అంతా స్మూత్గా వెళ్ళిపోతున్నప్పుడు ఒక తాత వచ్చి తనని మాట్లాడిస్తాడు. ఆయన అపూర్వతో మాట్లాడుతూ, మీ నాన్న చనిపోలేదు, బతికే ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అపూర్వకి ఒక సెకండ్ ఇప్పుడు ఏం జరిగింది అని ఏం అర్థం కాదు. కానీ ఆ తాత చెప్పింది మాత్రం నిజమే అని నమ్ముతాడు. అందుకు వాళ్ళ నాన్నకి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటాడు. అపూర్వ వాళ్ళ నాన్న పేరు గోపాల్. అపూర్వకి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తన భార్యని కొడుకుని వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింటాడు. దానికి అపూర్వ మా నాన్న ఒక మోసగాడు అని ముద్రేసుకుంటాడు. వాళ్ళమ్మ కూడా అపూర్వకి మీ నాన్న చనిపోయాడని చెప్పింటుంది, కానీ అంతకుమించి ఇంకేం చెప్పిండదు. అపూర్వ తనకి మాత్రమే కనిపించిన ఆ తాత గురించి స్వప్నకి అలాగే తన ఫ్రెండ్స్కి చెప్తాడు. కానీ ఎవరూ తన మాటలు నమ్మరు. థియేటర్ గ్రూప్లో ఉండే సత్య అనే ఒకడు ఎప్పుడూ స్వప్న వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అది అపూర్వ గమనించి, నువ్వు సత్యాకి దూరంగా ఉండు అని స్వప్నకి చెప్తూనే ఉంటాడు. కానీ స్వప్న మాత్రం అపూర్వ జలసీతో ఈ మాటలు చెప్తున్నాడు అని తన మాటలు పట్టించుకోదు. తన అపూర్వతో మాట్లాడుతూ, నువ్వు త్వరగా ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఒక మంచి జాబ్ తెచ్చుకో, మన ఫ్యూచర్కి ఎవరు అడ్డురారు అని చెప్తుంటుంది. అపూర్వ తనకు కనిపించిన ఆ తాత గురించి మర్చిపోదాం అనుకుంటాడు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ తాత అపూర్వకి మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ మాయమైపోతూ ఉంటాడు. దానికి అపూర్వకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇదంతా ఇలా ఉంటే తను ఆ తాతతో పాటు ఒకరిని చూసినప్పుడు తన కన్ఫ్యూషన్ ఇంకా పెరిగిపోతుంది. ఆ తాతతో పాటు ఉండేది మరెవరో కాదు, అపూర్వలాగే ఉండే ఇంకో అతను. వాళ్ళిద్దరూ అపూర్వకి ఒకసారి కనిపించి మాయమైపోతారు. ఒకసారి అపూర్వ వాళ్ళ థియేటర్ గ్రూప్లో ఒక అతను జాయిన్ అవుతాడు. తన పేరు గోపాల్ మాస్టర్. ఒకప్పుడు ఆయన ఫేమస్ ఆథర్, థ్రిల్లర్ స్టోరీస్ని బాగా రాసేవాడు. కానీ ఒకసారిగా అన్నీ మానేసి నచ్చిన చోట పడుకుంటూ నచ్చినట్టు బతకడం స్టార్ట్ చేసింటాడు. తను ఎప్పుడైనా పని చేసినప్పుడు తనకి డబ్బులు ఇవ్వకుండా పడుకునేకి ప్లేస్ ఇచ్చి ఫుడ్ ఇస్తే చాలు. థియేటర్ గ్రూప్ వాళ్ళు ఆయన గురించి తెలుసుకొని మనుషులు ఇలా కూడా ఉంటారా అని షాక్ అయిపోతారు. అపూర్వకి ఆర్టికల్స్ రాసే ఒక పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. ఈ విషయం స్వప్న తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రిలాగే ఉండే ఇంకో అతను తనని కలిసేందుకు వస్తాడు. అపూర్వ ఫస్ట్ తనని చూసి చాలా భయపడతాడు. కానీ తనతో మాట్లాడదామని వెళ్లేలోపే తను అక్కడి నుంచి మాయమైపోయింటాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆ తాత ఒక గన్ పట్టుకొని అపూర్వ రూమ్ కిందే ఉంటాడు. అపూర్వ తనని చూసి తనతో మాట్లాడదామని దగ్గరికి వచ్చేలోపే తను మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయింటాడు. ఇవన్నీ చూస్తున్న అపూర్వకి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఏం అర్థం కాదు. అపూర్వ బుక్స్ కొనుక్కుందామని వెళ్ళినప్పుడు ఆ తాత మళ్ళీ కనిపిస్తాడు. అపూర్వ తన దగ్గరికి వెళ్ళి, నా గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఆయన తనతో మాట్లాడుతూ, నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తాను, అంతవరకు నన్ను ఫాలో చేసి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటాడు. స్వప్న అపూర్వకు ఫోన్ చేసి, ఈరోజు ఆఫీస్ త్వరగా అయిపోతుంది, సాయంత్రం మనం కలిసి బయటికి వెళ్తాం, నా దగ్గరికి వచ్చేయి అంటూ మా అమ్మ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, అది నీకు చూపిస్తా అంటుంది. అపూర్వ స్వప్నతో కలిసి బయటికి వెళ్దామని తను చెప్పిన చోటికి వస్తాడు. కానీ తీరా చూస్తే స్వప్న అపూర్వలాగే ఉంటే ఇంకొకరితో బయటికి వెళ్తుంటుంది. అపూర్వ దాన్ని చూసి స్వప్నకి ఫోన్ మీద ఫోన్ చేస్తాడు. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయదు. దానికి అపూర్వకి ఏం చేయాలో తెలియక రూమ్కి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున్నే స్వప్న అపూర్వతో దిగిన ఫొటోస్ అన్ని అపూర్వకు పెట్టి, నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, నాకు మన ఫస్ట్ ఎయిడ్ గుర్తుకొచ్చింది అంటుంది. సమాధానాలు దొరకని ప్రశ్నలు అపూర్వాన్ని వెంటాడుతూనే ఉంటాయి. అందుకు తను ఈ విషయం స్వప్నకి చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అని ఇన్ని రోజులు తనకి ఈ విషయం చెప్పిండాడు. కానీ స్వప్న తనలాగే ఉండి ఇంకొకరిని పొగిడేసరికి అపూర్వ తట్టుకోలేక స్వప్నకి విషయం మొత్తం చెప్పేస్తాడు. స్వప్న అపూర్వ చెప్పింది ఏది నమ్మలేకపోతుంది.
కానీ అపూర్వ వాడు నిజం కాదు అని బాధపడేసరికి స్వప్న తనని ఓదార్చి బయటికి పిలుచుకొని వెళ్తుంది. కొన్ని రోజులకి అపూర్వ మళ్ళీ నార్మల్ లైఫ్కి వస్తాడు. అప్పుడే తనకి ఒక మంచి జాబ్ ఆఫర్ వస్తుంది. తను 2 మంత్స్ పాటు ఆ జాబ్ చేస్తే మళ్ళీ 10 మంత్స్ పాటు వర్క్ చేయకుండా చదువుకుంటూ ఉండొచ్చు. అందుకే స్వప్న తనతో మాట్లాడుతూ ఈ జాబ్ని వదులుకోవద్దు అంటుంది. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళి 1996లో రాయదుర్గ అనే ఊరిలో స్టార్ట్ అవుతుంది. అరీవు తను మైసూర్లో ఒక బిజినెస్ మ్యాన్. తనకి బుక్స్ అంటే చాలా ఇష్టం. శాస్త్రి అనే ఒక ఆథర్ ఇచ్చే సెమినార్ వినడం కోసం తను మైసూరు నుంచి రాయదుర్గకి వచ్చింటాడు. రాయదుర్గలో తనకి గోపాల్ అనే ఒక అతను పరిచయం అవుతాడు. గోపాల్ ఒక ప్రెస్ రిపోర్టర్. అరీవుకి తెలియని విషయం ఏమి అంటే శాస్త్రి గోపాల్కి బాగా తెలుసు. అందుకు గోపాల్ అరీవుని శాస్త్రికి పరిచయం చేస్తాడు. అరీవు గోపాల్ ఇద్దరూ తక్కువ టైంలో చాలా క్లోజ్ అవుతారు. అందుకు గోపాల్ తను తిరిగి మైసూరుకి వెళ్ళిపోయే ముందు తనని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వస్తాడు. గోపాల్ భార్య పేరు యశోద, చెల్లి పేరు దేవిక. గోపాల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అరీవుతో బాగా కలిసిపోతారు. ఉన్నట్టుండి రాయదుర్గలో వర్షం పడడం స్టార్ట్ చేస్తుంది. అందుకు అరీవు ఆ రోజు గోపాల్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాడు. అరీవుకి గోపాల్కి ఇద్దరికి యాంటిక్ పీసుల్ని అలాగే కాయిన్స్ని సేకరించడం అంటే చాలా ఇష్టం. ఈ రాయదుర్గలో కల్లయ్య అనే ఒక అతను యాంటిక్ పీసుల్ని అలాగే కాయిన్స్ని అమ్ముతుంటాడు. అందుకు గోపాల్ అరీవుని అక్కడికి పిలుచుకొని వెళ్ళాలి అనుకుంటాడు. అరీవు గోపాల్ ఫ్యామిలీ తన మీద చూపిస్తున్న ప్రేమను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరీవు దేవిక ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ బయటికి మాత్రం చెప్పుకోరు. గోపాల్ ఏదో పని నుండి బయటికి వెళ్ళేసరికి దేవిక అరీవుని పిలుచుకొని కల్లయ్య దగ్గరికి వస్తుంది. 5 సంవత్సరాల క్రితం కల్లయ్య కూతురు ఇప్పుడే వస్తా అని చెప్పి మైసూర్కి వెళ్ళిపోయింటుంది. తన కూతురు ఎక్కడ ఉందో తను ఇప్పటిదాకా కనుక్కోలేకపోయింటాడు. అరీవు నాది మైసూర్ అని చెప్పేసరికి కల్లయ్యకి తన కూతురు గుర్తుకొచ్చి దేవికనే తన కూతురు అనుకుంటూ నువ్వు నా కూతురిని పిలుచుకొని వెళ్ళిపోయేందుకే వచ్చావు కదా అని అరీవుని కొట్టి దెబ్బ తగిలి చేస్తాడు. దేవిక కల్లయ్యని స్పృహలేకొచ్చేలా చేసి అరీవుని పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. గోపాల్ జరిగిన దానికి అరీవుకి సారీ చెప్పి కల్లయ్య చాలా మంచివాడు, కానీ తనకి కూతురంటే చాలా ప్రేమ, అందుకే తను ఈ విషయంలో ఇలా చేశాడు అంటూ నీకు గాయాలు తగ్గేంత వరకు ఇక్కడే ఉండు అంటాడు. అరీవు తనని కాపాడినందుకు దేవికకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. స్వప్న చెప్పేసరికి అపూర్వ జాబ్లో జాయిన్ అవడం కోసం అక్కడికి బయలుదేరతాడు. కానీ దారి మధ్యలో అపూర్వలాగే ఉండే ఇంకో అతను అపూర్వ దగ్గరికి వచ్చి ఈ జాబ్ అంతా ఒక ట్రాప్, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మాయమైపోతాడు. అపూర్వ తనని చూసి చాలా భయపడతాడు. కానీ తను చెప్పింది వినకుండా ఆ జాబ్ ఆఫర్ చేసిన అతన్ని వెళ్ళి కలుస్తాడు. ఆ జాబ్ ఆఫర్ చేసింది మరెవరో కాదు, ఆ తాత. ఆ తాత అపూర్వతో మాట్లాడుతూ నీకు అన్ని విషయాలు చెప్పాల్సిన టైం వచ్చేసింది అంటూ నా పేరు అరీవు, ఒక ఎక్స్పెరిమెంట్ కోసం నేను నీ వెనకాల తిరుగుతున్నా, దీంట్లో నువ్వు పాల్గొంటే నేను నీకు 10 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు. అంత డబ్బులు నా దగ్గర ఉంటే లైఫ్లో ముందుకెళ్లేందుకు దారి దొరుకుతుంది అని అపూర్వ అరీవు చెప్పేది వింటాడు. తను వ్రేమియా అనే ఐ డ్రాప్స్ని అపూర్వకు చూపిస్తూ జనరల్గా మనుషులు 2 నిమిషాల కంటే ఎక్కువసేపు కన్నును బ్లింక్ చేయకుండా ఉండలేరు, కానీ నువ్వు కన్నును బ్లింక్ చేయకుండా 30 నిమిషాల వరకు ఉండగలవు, అందుకే ఎక్స్పెరిమెంట్కి నిర్ణయించుకున్నా అంటూ ఈ ఐ డ్రాప్స్ని కంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి బ్లింక్ చేస్తే నువ్వు అనుకున్న ప్లేస్కి టైం ట్రావెల్ చేయొచ్చు, అది కూడా పాస్ట్లోకి మాత్రమే. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు కళ్ళు బ్లింక్ చేస్తావో అప్పుడు ప్రజెంట్లోకి వచ్చేస్తావు అంటాడు. అపూర్వ దాన్ని అసలు నమ్మలేకపోతాడు. అయినా నేను దీంట్లో ఇరుక్కోకూడదు అని, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. అరీవు అపూర్వతో మాట్లాడుతూ నీకున్న ప్రశ్నలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి, నీకు సమాధానాలు తెలుసుకోవాలనుంటే మళ్ళీ ఇక్కడికి రా అని చెప్తాడు. అపూర్వ అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ తనకున్న ప్రశ్నలు తనను వెంటాడుతూనే ఉంటాయి. అందుకు తను వాళ్ళమ్మకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న గురించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ మాట్లాడుతూ మీ నాన్న కారు శాంతాల రివర్ బ్రిడ్జి మీద దొరికింది, ఆయన రివర్లో ఏమైనా దూకిండొచ్చేమో అని రివర్ మొత్తం వెతికించాను, కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు అంటుంది. ఆ మాటలు విన్న అపూర్వకి మా నాన్న బతికే ఉండొచ్చు అనే నమ్మకం వస్తుంది. అందుకు తను వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ అరీవు దగ్గరికి వస్తాడు. అరీవు తనకి డ్రాప్స్ ఇచ్చే ముందు దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాడు. అవి ఏమి అంటే ఈ డ్రాప్స్ వేసుకున్న తర్వాత కళ్ళని ఒకసారి మాత్రమే బ్లింక్ చేయాలి, అప్పుడే నువ్వు అనుకున్న టైంకి వెళ్తావు, కళ్ళని 2సారి బ్లింక్ చేస్తే నువ్వు మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేస్తావు అంటూ ఈ డ్రాప్స్ని రోజుకి 3 సార్లు మాత్రమే యూజ్ చేయాలి, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఈ డ్రాప్స్ పనిచేయవు, నువ్వు ఒకవేళ ఆ టైంలో పాస్ట్లో ఉంటే నీ అనుమతి లేకుండా నువ్వు ప్రజెంట్లోకి వచ్చేస్తావు, నువ్వు ఏదైనా పాస్ట్లో మార్చాలి అనుకుంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మార్చాలి, లేదంటే ఇంకోసారి వెళ్ళినప్పుడు మార్చలేవు అంటాడు. ఇద్దరు ఒకేసారి డ్రాప్స్ వేసుకొని పాస్ట్లోకి వస్తారు. అప్పుడే అపూర్వ ఫస్ట్ టైం అరీవుతో పాటు తనలాగే ఉండి ఇంకొకరిని చూసింటాడు.
తనలాగే ఉండే మరొకడు మరెవరో కాదు, తనే. కానీ ఫ్యూచర్ నుంచి వెనక్కి వచ్చింటాడు. అపూర్వ ఆ డ్రాప్స్ని వేసుకొని పాస్ట్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. తను వాళ్ళ నాన్నని కాపాడాలి అని పాస్ట్లోకి వస్తాడు. వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుందామని శాంతాల్ రివర్లో దూకినప్పుడు అపూర్వ కూడా దూకి తనని పైకి పిలుచుకొని వస్తాడు. కానీ టైం 3 అయ్యేసరికి తను ఆటోమేటిక్గా ప్రజెంట్లోకి వచ్చేస్తాడు. అపూర్వ మా నాన్నని కాపాడలేకపోయాను అని చాలా బాధపడతాడు. కానీ అక్కడే ఉండే ఒక బోర్డర్తను ఆయన్ని కాపాడింటాడు. కానీ అపూర్వకి ఈ విషయం తెలియక మా నాన్నని కాపాడలేకపోయాను అని చాలా బాధపడతాడు. అందుకు తను అరీవు దగ్గరికి వచ్చి ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు. దానికి అరీవు, ఇప్పుడు నువ్వేం చేయొద్దు, నేను ఒక సొల్యూషన్ కనుక్కొని నిన్నొచ్చి కలుస్తా, అంతవరకు నువ్వు నన్ను వచ్చి కలవద్దు అంటాడు. అపూర్వ అరీవు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ 1996కి వస్తుంది. కల్లయ్య తను చేసిన దానికి అరీవుకి సారీ చెప్తాడు. అరీవు కల్లయ్యని క్షమించేసి తన కూతురు రేవతి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అని తను మైసూర్కి బయలుదేరిన డేటు టైము తెలుసుకుంటాడు. అరీవు తన దగ్గర ఉన్న డ్రాప్స్ని యూజ్ చేసి రేవతి మైసూర్కి వెళ్ళే రోజుకి వస్తాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే రేవతి ఎవరి దగ్గర మోసపోయి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అందుకు శాంతాల రివర్ బ్రిడ్జి మీదకి వచ్చి సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది. దాన్ని అరీవు చూసి సూసైడ్ చేసుకోవద్దు అని తనని కొడతాడు. కానీ టైం 3 అయ్యేసరికి అరీవు అక్కడి నుంచి ప్రజెంట్కి వచ్చేస్తాడు. కానీ తన ప్రజెంట్లోకి వచ్చేటప్పుడు తన రింగ్ ఒకటి అక్కడ పడిపోయి డిస్కనెక్ట్ అయిపోతుంది. రేవతి ఆ రింగుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. రేవతి తీసుకున్న ఆ రింగుని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దానికి టైం ట్రావెల్కి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటో మీకు స్టోరీ ముందుకెళ్లే కొద్దీ తెలుస్తుంది. దేవిక అరీవుని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. అందుకు తను ఈ విషయం గోపాల్కి చెప్తే గోపాల్ దానికి ఒప్పుకుంటాడు. దెబ్బలు తగ్గేసరికి అరీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటాడు. కానీ దేవిక తనని ప్రేమిస్తున్న విషయం తనకి చెప్పేస్తుంది. అరీవు కూడా దేవికాని ప్రేమిస్తుంటాడు. అందుకు తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. అపూర్వ మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేసి తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు తన గోపాల్ మాస్టర్ని ఇంటికి పిలుచుకొని వస్తాడు. మాస్టర్ అపూర్వ రూమ్ బయట ఉన్న కాంపౌండ్లో తిని అక్కడే పడుకుంటాడు. మాస్టర్ అంతా సింపుల్గా ఉండడం చూసిన అపూర్వ మనం కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇలాగే బతకాలి అనుకుంటాడు. కానీ తను మరుసటి రోజు పొద్దున్నే లేచి చూస్తే గోపాల్ మాస్టర్ చనిపోయింటాడు. దానికి అపూర్వ చాలా బాధపడతాడు. గోపాల్ మాస్టర్ చనిపోయేసరికి థియేటర్ గ్రూప్లో ఉన్న అందరూ చాలా బాధపడతారు. ఒకసారి అపూర్వకి గోపాల్ మాస్టర్ ఒక టైం ట్రావెల్ స్టోరీ రాశాడు అని, ఆ స్టోరీలో ఉన్న మెయిన్ హీరో పేరు అరీవు అని తెలుస్తుంది. దానికి అపూర్వ ఇదేదో నా స్టోరీలాగే ఉంది అని మాస్టర్ రాసిన స్టోరీని చదవడం స్టార్ట్ చేస్తాడు. అరీవు దేవిక ఇద్దరు ప్రేమించుకునేసరికి గోపాల్ యశోద వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. అందరూ ఒకే దగ్గర ఉంటూ చాలా హ్యాపీగా ఉంటారు. అరీవు రన్ చేస్తున్న బిజినెస్ మైసూర్లో డల్ అయిపోయేసరికి గోపాల్ తనకి వాళ్ళ ప్రెస్లోనే జాబ్ ఇప్పిస్తాడు. అరీవు రాయదుర్గానే జాబ్ చేసుకుంటూ దేవకితో సంతోషంగా జీవించడం స్టార్ట్ చేస్తాడు. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా గోపాల్ యశోదలకి పిల్లలు పుట్టరు. దానికి గోపాల్ టెస్ట్ చేయించుకుంటే తనకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని తెలుస్తుంది. దానికి గోపాల్ ఒక బిడ్డను దత్తత తీసుకుందాం అనుకుంటాడు. కానీ యశోద ఇంకా 2 సంవత్సరాలు చూద్దామని చెప్పి గోపాల్ని ఆపుతుంది. ఒకరోజు రాత్రి గోపాల్ అరీవు డ్రాప్స్ వేసుకొని మాయమైపోవడం చూస్తాడు. గోపాల్ తను చూసింది అస్సలు నమ్మలేకపోతాడు. తను అరీవు సూట్ కేసు తీసుకొని దాన్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ తను దాన్ని యాక్టివేట్ చేయలేకపోతాడు. టైం ట్రావెల్లోకి వెళ్ళిన అరీవు ఎన్ని రోజులైనా వెనక్కి తిరిగి రాడు. తను టైం ట్రావెల్లో వెళ్ళిపోయినప్పుడు దేవిక ప్రెగ్నెంట్గా ఉంటుంది. అందుకు తను అరీవు కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. గోపాల్ తనకి టైం ట్రావెల్ విషయం చెప్పకుండా తనకి మైసూర్లో పనుండి అక్కడికి వెళ్ళాడు అని చెప్తాడు. గోపాల్ తను చూసింది నిజమో కాదు తెలుసుకోవడం కోసం చాలా బుక్కులు చదువుతాడు. కానీ తనకి ఎక్కడా కరెక్ట్ సమాధానం దొరకదు. గోపాల్ మాస్టర్ స్టోరీని ఇక్కడ దాకా రాసింటాడు. అపూర్వ మిగతా స్టోరీ తెలుసుకోవాలి అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి గట్టిగా అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ యశోద మాట్లాడుతూ మిగతా స్టోరీని చెప్తుంది. అరీవు ఎప్పటికీ తిరిగి రాకపోయేసరికి దేవిక చాలా బాధపడుతుంది. అదే బాధలో ఒక బిడ్డకి జన్మనిచ్చి తను చనిపోతుంది. ఆ బిడ్డ మరెవరో కాదు, అపూర్వనే. అపూర్వ వాళ్ళ నాన్న గోపాల్ కాదు, అరీవు. దేవిక చనిపోయిన తర్వాత గోపాల్ యశోద ఇద్దరు కలిసి అపూర్వాన్ని పెంచింటారు. కానీ తనకు 5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి యశోద మాత్రమే తనని పెంచింటుంది. అరీవు తన తండ్రి అనే విషయం అపూర్వ తెలుసుకొని అస్సలు నమ్మలేకపోతాడు. ఇక్కడే తనకి ఇంకో విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే చనిపోయిన గోపాల్ మాస్టర్ మరెవరో కాదు, తనని పెంచిన వాళ్ళ నాన్న గోపాల్. అందుకు తను వాళ్ళ నాన్న గోపాల్తో మాట్లాడడం కోసం ఆ డ్రాప్స్ని మళ్ళీ వేసుకొని గోపాల్ చనిపోయిన రాత్రికి వస్తాడు. తను గోపాల్తో మాట్లాడుతూ నేనే అపూర్వ అని చెప్తాడు. దానికి తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ హ్యాపీనెస్లోనే ఆ రోజు రాత్రి చనిపోయింటాడు. అపూర్వ నిజం తెలుసుకున్న తర్వాత అరీవుని కలుద్దామని తనను వెతుక్కుంటూ వెళ్తాడు.
కానీ అరీవు ఎక్కడా కనిపించడు. అపూర్వ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చాలా కఠినంగా ఉంటాయి అని తెలుసుకొని పాస్ట్లో ఉన్న అపూర్వని కలిసి అరీవుని కలవకుండా ఆపేందుకు ట్రై చేస్తాడు. కానీ తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఫ్యూచర్ నుంచి వచ్చిన అపూర్వ చెప్పింది ప్రజెంట్లో ఉన్న అపూర్వ వినకుండా అరీవుని వెళ్ళి కలుస్తాడు. దానివల్ల ఈ సైకిల్ బ్రేక్ అవ్వదు. ఒకసారి అపూర్వ వేసుకున్న ఐ డ్రాప్స్ ఫెయిల్ అయ్యి తనని ఫ్యూచర్లోకి తీసుకుని వెళ్తాయి. అప్పుడు తను ఫ్యూచర్లో ఉన్న అపూర్వ అరీవుని చంపడం చూస్తాడు. దాన్ని చూసిన అపూర్వ నేనెందుకు అరీవుని చంపుతా అని దాన్ని అస్సలు నమ్మలేకపోతాడు. ఒకరోజు అపూర్వ వాళ్ళ థియేటర్ గ్రూప్తో పాటు ఉన్నప్పుడు సత్య స్వప్నకి తెలియకుండా స్వప్న వీడియో తీస్తాడు. దాన్ని అపూర్వ చూసి సత్యాన్ని కొడతాడు. ఈ విషయంలో స్వప్న సత్య మీద కోపడకుండా గొడవ పడినందుకు అపూర్వని తిడుతుంది. దానికి అపూర్వకి స్వప్నకి గొడవ జరిగి మాట్లాడుకోవడం మానేస్తారు. ఒకరోజు అరీవు తన సూట్ కేసు తీసుకుని అపూర్వ రూమ్కి వస్తాడు. నిజం మొత్తం తెలుసుకున్న అపూర్వ నన్ను వదిలేసి వెళ్ళిపో అని తన మీద కోపడతాడు. అప్పుడు తను మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అది ఏమి అంటే అరీవు మరెవరో కాదు, అపూర్వనే. తను ఈ లూప్ని ఆపడం కోసమే 2021కి వచ్చి అపూర్వాని కలిసింటాడు. అరీవు అపూర్వతో మాట్లాడుతూ ఇంకో 6 monthsలో మీ అమ్మ యశోద చనిపోతుంది. స్వప్న కూడా నేను వదిలేసి వెళ్ళిపోతుంది. 2025కి నువ్వు మైసూర్లో సెటిల్ అయ్యి మంచిగా సంపాదిస్తుంటావు. కానీ నీకు తోడుగా ఒక్కరు కూడా ఉండరు. దానికి నువ్వు చాలా ఒంటరిగా ఫీల్ అవుతావు. 2032లో వర్క్ కోసం నువ్వు కోల్కతా వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఒక అతను పరిచయం అవుతాడు. అతనే నీకు ఈ వ్రేమియా డ్రాప్స్ని ఇస్తాడు అని చెప్తూ ఈ టైం ట్రావెల్లో నీకు తెలియని ఒక విషయం ఉంది. అది ఏమి అంటే ఒక రింగు. ఎవరైనా ఆ రింగుని పెట్టుకుని డ్రాప్స్ వేసుకుంటే పాస్ట్లోకి 1 time జర్నీ చేయొచ్చు. అంటే పాస్ట్లో ఇంకా అలాగే ఉండిపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఆ రింగుని పోగొట్టుకుంటే మాత్రం వాళ్ళకి పాస్ట్లో ఉండేందుకు 1 సంవత్సరం మాత్రమే టైం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఉందాము అనుకున్నా కుదరదు. 2032లో ఉండే అపూర్వ అరీవుగా మారి ప్రేమ కోసం అనుబంధాల కోసం 1996కి ట్రావెల్ చేసి రాయదుర్గాకి వస్తాడు. అప్పుడే తనకి గోపాల్ పరిచయం అయ్యి మిగతా స్టోరీ మొత్తం జరిగింటుంది. అరీవు రేవతిని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆ రింగు అక్కడ పడిపోయి ఉంటుంది. ఆ రింగుని రేవతిని తీసుకుంటుంది. రింగ్ లేకపోయేసరికి అరీవు ప్రజెంట్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ దేవిక తనని ప్రేమిస్తున్న విషయం చెప్పేసరికి అరీవు అక్కడే ఉండిపోతాడు. టైం గడిచే కొద్దీ అరీవు ప్రజెంట్కి వెళ్ళే టైం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. తను దేవికతో బతికేందుకు ఏదో ఒక మార్గం వెతకాలి అని తనే డ్రాప్స్ చేసుకొని ప్రజెంట్లోకి వచ్చేస్తాడు. అప్పుడే గోపాల్కి అరీవు చేస్తున్న టైం ట్రావెల్ గురించి తెలిసింటుంది. అరీవు దేవికతో బతికేందుకు అన్ని మార్గాలు వెతుకుతాడు. కానీ తనకి ఎలాంటి మార్గం దొరకదు. లాస్ట్కి తను ఒక మార్గం కనుక్కొని పాస్ట్లోకి వెళ్తాడు. కానీ 2001కి మాత్రమే రాగలడు. అరీవు మళ్ళీ పాస్ట్లోకి వచ్చిన విషయం గోపాల్ తెలుసుకొని తనని ఊరి బయటికి వచ్చి కలుస్తాడు. అరీవు తన భార్య చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు. కానీ తనకి అపూర్వాని కొడుకున్నాడు అని తెలుసుకొని తనను ఒకసారి కల్పించండి అని గోపాల్ మీద సీరియస్ అవుతాడు. దాన్ని గోపాల్ సీరియస్ అయ్యి అపూర్వ మా కొడుకు అంటూ అరీవుని కత్తితో పడుస్తాడు. గోపాల్ అరీవుని చంపేందుకు ట్రై చేసిన తప్పుని అసలు యాక్సెప్ట్ చేయలేకపోతాడు. అందుకు తను ఆ బ్రిడ్జి మీదకి వచ్చి సూసైడ్ చేసుకుందామని రివర్లో దూకేస్తాడు. కానీ ఫ్యూచర్ నుంచి వచ్చిన అపూర్వ తనని కాపాడతాడు. గోపాల్ పొడిచినా అరీవు చావడు. తను మళ్ళీ 2032కి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ మొత్తం అపూర్వ విని అంటే ఇప్పుడు నేనే అరీవుగా మారి మా అమ్మని పెళ్లి చేసుకొని నా జన్మ కారణమవుతానా అని చాలా బాధపడతాడు. అరీవు మాట్లాడుతూ నువ్వు ఏమనుకున్నా ఇదంతా ఒక లూప్, దీన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మే తీరాలి అంటూ నేను ఈ లూప్ని ఆపేందుకు చాలా ట్రై చేశాను. కానీ అది నా వల్ల కాలేదు అంటూ ఆఖరికి నేను చనిపోయేందుకు కూడా ట్రై చేశాను. కానీ నేను చనిపోతే ఈ లూప్ ఆగదు. అపూర్వ అరీవుగా మారకపోతేనే ఈ లూప్ ఆగిపోతుంది. అందుకే నేను నిన్ను చంపడం కోసమే పాస్ట్లోకి వచ్చా అంటాడు. అది విన్న అపూర్వ షాక్ అయిపోయి నాకు ఒక రోజు టైం ఇవ్వండి అంటాడు. అరీవు తనకి టైం ఇస్తాడు. అపూర్వ స్వప్నతో లాస్ట్ టైం ఒకసారి ప్రేమగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటాడు. దానికి తను పాస్ట్లోకి వెళ్ళి తనతో పాటు బయటికి వెళ్తాడు. అది అప్పుడు ప్రజెంట్లో ఉన్న అపూర్వ చూసి అసలు తట్టుకోలేకపోతాడు. తను ఆ రోజంతా స్వప్నతో చాలా ప్రేమగా ఉంటాడు. స్వప్న వాళ్ళ అమ్మిచ్చిన గిఫ్ట్ని అపూర్వకు చూపిస్తుంది. ఆ గిఫ్ట్ మరేమో కాదు, టైం ట్రావెల్ కోసం అరీవు యూజ్ చేసిన రింగు. స్వప్న మరెవరో కాదు, రేవతి కూతురు. ఈ విషయం అపూర్వ అర్థం చేసుకొని నా చుట్టుపక్కల ఉన్న అందరూ నాతో ఏదో విధంగా కనెక్ట్ అయి ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. అపూర్వ చనిపోయేకి అరీవు దగ్గరికి వస్తాడు. కానీ తనకి చనిపోవడం ఇష్టం లేక అరీవుని చంపేస్తాడు. కానీ ఇల్లు పాగాలి అంటే తను ఖచ్చితంగా చనిపోవాలి. అందుకు అపూర్వ తనని తానే షూట్ చేసుకొని చనిపోతాడు. అపూర్వ చనిపోయేసరికి లూప్ బ్రేక్ అయిపోతుంది. ఈ లూప్ అంతా బ్రేక్ అవడం వల్ల అరీవు దేవికాని మళ్ళీ కలవడు. దానివల్ల అపూర్వ మళ్ళీ పుట్టడు. అరీవు పాస్ట్లోకి వెళ్ళాడు కాబట్టి
రేవతిని కూడా కలవడు. దానివల్ల తను రివర్లో దూకి సూసైడ్ చేసుకుంటుంది. దానివల్ల ఆ స్వప్న కూడా పుట్టదు. ఇదంతా ఇలా జరిగినందువల్ల ప్రజెంట్లో అపూర్వ, స్వప్న ఇద్దరు ఉండరు. అందుకే మూవీ లాస్ట్లో వాళ్ళిద్దరికీ మాస్కులు వేసి వాళ్ళిద్దరు ప్రజెంట్లో లేరు అనే సింబాలిక్గా చూపిస్తారు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్లింక్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.